ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ని వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో భాషా భాగాలు అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. అసలు వాట్ ఈజ్ మీన్ బై పార్ట్స్ ఆఫ్ స్పీచ్? భాషా భాగాలు అంటే ఏమిటి? సరే, మనం చూసినట్లయితే ఏదైనా భాషలో, అది ఇంగ్లీష్ భాష కానీ వేరే ఏదైనా కానీ, ఏదైనా భాషలో మనం వాడుక భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే మనం భావాన్ని వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు అనేక పదాలని ప్రయోగం చేస్తూ ఉంటాం. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే దీనికి డెఫినేషన్గా ఏం చెప్తామంటే, గ్రేడింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. డెఫినేషన్ ఏం చెప్తున్నానంటే, గ్రేడింగ్ ఆఫ్ words in English language is called as parts of speech. Is called as parts of speech. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న కొన్ని వేలాది పదాలని వర్గీకరణ చేసే విధానం ఏదైతే ఉందో దాన్నే భాషా భాగాలు అంటున్నాం. మనం మాట్లాడుతున్నప్పుడు అనేకమైన పదాలను మనం గమనిస్తూ ఉంటాం. అలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని వర్డ్స్ అయితే ఉన్నాయో, ఎన్ని ఉంటాయంటే లెక్క పెట్టలేని పదాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కూడా, ఇంగ్లీష్ భాషలో ఉన్న పదాలన్నింటినీ కూడా 8 రకాలుగా వర్గీకరణ చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తెలుగులో భాషా భాగాలు అంటున్నాం. గ్రేడింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ భాషలో ఉన్న కొన్ని వేలాది పదాలని 8 భాగాలుగా వర్గీకరణ చేసే విధానాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాం. ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తున్నామంటే 8 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాము. అవేంటంటే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అండ్ యాడ్జెక్టివ్. ఇలా మనం చూసినట్లయితే నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని చెప్పి 8 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాము. అంటే ఇంగ్లీష్లో ఉన్న మొత్తం పదాల్లో ఇవన్నీ నౌన్లు, వీటిని ప్రొనౌన్ అంటాము, వీటిని క్రియలు అంటామని చెప్పేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ని డివైడ్ చేస్తున్నాం, గ్రేడింగ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ గ్రేడింగ్ అంటే సెపరేషన్, నథింగ్ బట్ ఏ సెపరేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మొత్తం పదాలని 8 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాము. ఆ విధానాన్ని భాషా భాగాలు లేదా ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తున్నాము. ఇప్పుడు వాటి కోసం చూద్దాం. ఎన్ని రకాలుగా వర్గీకరణ చేస్తున్నాము అంటే 8 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాము. అవి ఏంటి అని చూసినట్లయితే, 1 ఈజ్ నౌన్, second one pronoun, third one is verb, fourth adverb, fifth one adjective, sixth preposition, conjunction, and 8th one is interjection. ఇలా 8 కైండ్స్గా మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ అన్నిటిని డివైడ్ చేస్తున్నాం. ఈ డివిజన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తున్నాం. గ్రేడింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్న పదాలని 8 రకాలుగా వర్గీకరణ చేసే విధానాన్నే భాషా భాగాలు అని పిలుస్తున్నాం. దీనిలో మనం ఫస్ట్ నేర్చుకున్న టాపిక్ ఏంటి అంటే నౌన్. నౌన్ అంటే ఏంటి? డిఫైన్ నౌన్. అసలు నౌన్ అంటే ఏంటి? వేటిని నౌన్ అంటాము అంటే, నౌన్ డెఫినేషన్ ఏం చెప్తామంటే, నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్ అంటాం. నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్. అంటే పేరు పెట్టి పిలిచే
పిలిచే ప్రతి పదము కూడా నౌన్ అనబడుతుంది. తెలుగులో నౌన్ని నామవాచకము అంటాము. నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్. అంటే ప్రతి పేరు కూడా, ఉదాహరణకి అరుణ, రామ్, గోపాల్, హైదరాబాద్, రఘుదేవపురం, ముగ్గల, ఇలా మనం చూసినట్లయితే అది పర్సన్ నేమ్ కావచ్చు, ప్లేస్ నేమ్ కావచ్చు, లేదా థింగ్ నేమ్ కావచ్చు. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అంటారు. అంటే వ్యక్తుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు కానీ, అది ఏ పేరైనప్పటికీ కూడా నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అరుణ, రఘుదేవపురం, కార్, పెన్, పెన్సిల్, ఎక్సెట్రా. ఇలా ప్రతి పేరు కూడా నౌన్ అనబడుతుంది. అంటే పేరుతో పిలిచే పదాలన్నీ కూడా నౌన్, నామవాచకంగా చెప్పబడతాయి. అది వ్యక్తుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, ప్రాంతాల పేర్లు కానీ, ఏ పేరైనప్పటికీ కూడా అది నౌన్ అనబడుతుంది. ఇప్పుడు ఈ నౌన్ అనేది డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. నౌన్ మళ్ళీ ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయబడింది అంటే 5 రకాలుగా డివైడ్ చేయబడింది. అవి ఏంటి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, fourth one is material noun, fifth one is abstract noun. Abstract noun. ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్, భాషా భాగాలు అంటే ఏంటో డెఫినేషన్ చూసాము. భాషా భాగాలు ఎన్ని రకాలుగా డివైడ్ చేయబడుతున్నాయంటే 8 రకాలుగా డివైడ్ చేయబడుతున్నాయని నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చి 8 రకాల్లో ఫస్ట్ది ఏంటి అంటే నౌన్ అని చెప్తున్నాము. నౌన్ డెఫినేషన్గా నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్. ప్రతి పేరు కూడా నామవాచకం అనబడుతుంది. పేరుతో పిలువబడే ప్రతి పదము కూడా నామవాచకం అనబడుతుంది. సో నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్ నౌన్స్ అని చెప్తున్నాము. దీనిలో అగైన్ నౌన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 టైప్స్. ఆ 5 టైప్స్ ఏంటి అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు వీటి కోసం తెలుసుకుందాం. మరి వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. It is the name of a particular person, place or thing. Particular person, place or thing. ప్రత్యేకించి, ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏం చెప్తుందంటే ప్రత్యేకించి నొక్కి ఒక్కానిస్తూ ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ చెప్పినట్లయితే అలాంటి పేర్లు ప్రాపర్ నౌన్లు అనబడతాయి. ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ప్రత్యేకించి. ఈ పర్టిక్యులర్ అనే డెఫినేషన్ మనము గుర్తుపెట్టుకోవాలి. పర్టిక్యులర్ అంటే ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం కానీ, ఒక వస్తువు కోసం కానీ, ఒక ప్రాంతం కోసం కానీ చెప్పినట్లయితే అలాంటి నేమ్స్ ప్రాపర్ నౌన్స్ అనబడతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే రాజా, రాణి, చెన్నై, ఢిల్లీ, ఇలా. అంటే చాలా సిటీస్ ఉన్నప్పటికీ మనం ప్రత్యేకంగా ఢిల్లీ కోసమో చెన్నై కోసమో మాట్లాడుకుంటున్నాం. వ్యక్తుల పేర్లు చాలామంది ఉన్నప్పటికీ రాజా అనే వ్యక్తి కోసం, రాణి అనే వ్యక్తి కోసం చెప్తున్నాం. ప్రత్యేకించి ఒకరి కోసం నొక్కి ఒక్కానిస్తూ మాట్లాడినట్లయితే అలాంటి వాటిని ప్రాపర్ నౌన్స్ అంటాము.
నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి కామన్ నౌన్. It refers to the same kind or class. సేమ్ కైండ్ ఆర్ క్లాస్ అంటే ఒకే వర్గము లేదా జాతి కోసం సంబంధించి చెప్పేవన్నీ కూడా కామన్ నౌన్స్గా చెప్పబడతాయి. ఒక వర్గానికి కానీ జాతికి కానీ సంబంధించి మాట్లాడినట్లయితే అవి కామన్ నౌన్స్ అనబడతాయి. ఉదాహరణకి బ్రదర్, సిస్టర్, బాయ్, గర్ల్, టీచర్, ఎక్సెట్రా. ఇలా ఒకే వర్గము లేదా ఒక జాతికి సంబంధించినటువంటి నౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నౌన్స్ అన్నిటినీ కూడా మనం కామన్ నౌన్గా చెప్తాం. ఇట్ రిఫర్స్ టు, ఎప్పుడు కూడా సేమ్ కైండ్ ఆర్ క్లాస్, ఒక వర్గానికి జాతికి చెందిన వాటి కోసం చెప్పబడుతుంది. థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. థర్డ్ వన్ ఈజ్ కలెక్టివ్ నౌన్. It always tells about group. Group of similar things. Similar things is spoken to. అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ అంటే దీంట్లో ఉంది కలెక్షన్ అని చెప్తాము. గ్రూపు, సమూహము కోసం చెప్పబడేవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్గా చెప్పబడతాయి. ఉదాహరణకి స్వామ్, బేబీ, బొకే, ఎక్సెట్రా. ఆర్మీ, నేవీ, సోల్జర్స్ సమూహం ఉంటుంది కదా ఆర్మీ. అలా స్వామ్ అంటే అందమైన, ఇక్కడ బేబీ అంటే అందమైన అమ్మాయిల సమూహం అని అర్థము. స్వామ్ అంటే చీమల దండు లేదా కీటకాల దండు అని చెప్తాము. బొకే, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ని బొకే అని పిలుస్తాము. ఇలా ఏదైనా సమూహంగా ఉన్న వాటి కోసం మాట్లాడుతున్నట్లయితే దానిని మనము కలెక్టివ్ నౌన్ని చెప్తాము. నెక్స్ట్ వన్ వచ్చి మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ ఇక్కడ ఏదైనా ఒక సబ్స్టెన్స్ లేదా పార్టికల్ తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మెటీరియల్ నౌన్గా చెప్తాము. ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే సింపుల్గా సిల్వర్, గోల్డ్, షుగర్. ఇక్కడ మనం చూస్తే ఆల్ మెటల్స్ కమ్స్ అండర్ మెటీరియల్ నౌన్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ లేదా పార్టికల్ని తయారు చేయబడాలి అంటే దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా మెటీరియల్ నౌన్గా చెప్పబడతాయి. లాస్ట్ వన్ వచ్చి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫిఫ్త్ వన్ వచ్చి అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏం చెప్తామంటే సడన్ ఫీలింగ్స్ ఆర్ స్ట్రాంగ్ ఎమోషన్స్ అని చెప్తాము. నైదర్ సీ నాట్ టచ్ అంటే చూడలేము, తాకలేము, కానీ ఆలోచన చేయగలము. నైదర్ సీ నాట్ టచ్ అంటాం. చూడలేము, తాకలేము, కానీ ఆలోచన చేయగలము. అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్తాం. ఇట్ షోస్ సమ్ సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. ఉదాహరణకి కరేజ్ అంటే ధైర్యము అంటాము, లేదా లవ్ ప్రేమ, హ్యాటర్డ్ ద్వేషము, హొనెస్టీ నిజాయితీ, ఇలాంటివన్నీ కూడా. తను చాలా నిజాయితీపరుడు అన్నామనుకోండి, ఆ నిజాయితీని మనము తాకలేము, చూడలేము, కానీ ఆలోచన చేయగలము ఎంత నిజాయితీగా ఉన్నాడు అనేది. అలాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్గా చెప్తాము. ఈ విధంగా
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు. గ్రేడింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నాం. దాంట్లో టైప్స్ ఎన్ని అంటే 8 కైండ్స్ అని చెప్పాం. ఈరోజు మనం దానిలో ఫస్ట్ నౌన్ నేర్చుకున్నాము, నౌన్లో కైండ్స్ చూసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.